హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. అమ్మవారికి నైవేద్యంగా అలాగే ప్రతి పండగకు మనం చేసే చక్కెర పొంగలి ఇవాళ బెల్లం చక్కెర అలాగే కలకండతో పని లేకుండా మనము చాలా టేస్టీగా మీరు ఎప్పుడూ చేయని విధంగా ఈరోజు కొత్తగా చేసి చూపిస్తున్నానండి. అలాగే కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనం ఎలా చేయాలో చూద్దాం. నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోగలుగుతారని చెప్పేసి గ్లాస్తో నేను కొలుచుకొని తీసుకుంటున్నానండి. 3/4 గ్లాసు బియ్యంకి 1/4 గ్లాసు పెసరపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ పోసుకొని నీట్గా 2-3 సార్లు కడిగేసుకోవాలి. బియ్యం అంతా కూడా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనము 3.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాసు చిక్కటి పాలు పోసుకోవాలి. మీరు పచ్చి పాలన్నా తీసుకోవచ్చు, లేకపోతే కాచిన పాలు కూడా తీసుకోవచ్చు అండి. బాగా చిక్కగుండే పాలు తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 విజిల్స్ పెట్టారంటే సరిపోతుందండి. బాగా మెత్తగా కుక్ అయిపోతుంది. చూడండి, 4 విజిల్కి బాగా ఉడికిపోయిందండి. పప్పు కానీ అలాగే బియ్యం కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. మీకు ఇలా కాస్త పలుగ్గా కావాలంటే అలాగే వదిలేసేయచ్చండి. కాస్త మెత్తగా కావాలి చక్కెర పొంగల్ అన్నట్లయితే కాస్త గరిటతో ఇలా మెదిపారంటే బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కోసం మనం ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నామండి. మిల్క్ మేడ్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. సూపర్ మార్కెట్లో చిన్న చిన్న కోట్లలో కూడా దొరుకుతుంది, అలాగే డీమార్ట్లో కూడా దొరుకుతుందండి. మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న ఒక చిన్న గ్లాసు బియ్యంకి ఒక హాఫ్ టిన్ అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అలాగే మన ఛానల్లో పల్లీలతో చేసిన పరమాన్నం కూడా ఉందండి, దాని లింక్ కూడా ఇస్తాను. చూడండి, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కొద్దిగా బాదం కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇలాచి పొడి వేస్తే చాలా ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి చక్కెర పొంగల్కి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా కాస్త లూజ్గా ఉంది కానీ కొద్దిగా ఆరిందంటే కరెక్ట్గా సరిపోతుందండి, మరి గట్టిగా అవ్వదు. ఇలాగుంటే మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి 1 గ్లాసు రైస్కి. చూడండి ఎంత క్రీమీగా ఉందో, టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. ప్రతి పండక్కి అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి. నచ్చింది కదా, అయితే వెంటనే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.